బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. నిజంగానే గురుగారు మీరు అన్నట్టుగా అంటే ఈ పనులు చేస్తే లేకపోతే ఈ విధంగా అభిషేకం చేస్తే ఈ విధంగా పూజిస్తే కైలాసానికి వెళ్తాం అనేది ఏదైతే వస్తూ ఉంటాయో వీడియోలు అవి చూసి మనసు పెట్టి భక్తితో చేయాలి అనేది మర్చిపోతూ ఉంటారు. ఇందాక మీరు అన్నట్టుగానే ఫోన్లు మాట్లాడుతూ లేకపోతే పక్క వాళ్ళతో మాట్లాడుతూ వేరే వాళ్ళని చూస్తే ఇలా పూజ చేస్తే అసలు వాళ్ళకి ఎలాంటి ఫలితం వస్తుందంటారు? అసలు ఫలితం ఏమి రాదు. ఇప్పుడు మనం ఫోన్ చేస్తామో అవతల వాళ్ళు ఎత్తరు, నో రెస్పాన్స్, అంతే. మనం ఒప్పుకుంటా ఉంటాం అంతే. శివుడికి మనం మంత్రాలు ఫోన్ మాట్లాడుతుంటాం మన ఫ్రెండ్స్ శివుడికి ఓం నమ శివాయ నాగేంద్రహాయ త్రిలోచనాయ ఫోన్ వస్తుంది. అమ్మాయి ఏం కూర అవునా, మళ్ళీ నెక్స్ట్ మందార పుష్ప మధుకిష్ప సుపూజితాయ మళ్ళీ వెంటనే ఫోన్ ఈరోజు చేసేవారా అంటే వచ్చేస్తున్నాము. ఇలాగా ఈ ఫలితము ఉండదన్నమాట. కాబట్టి పరమేశ్వరుడి కోసము ఒక్క క్షణము చాలు, ఒక్క లెక్కపాటు క్షణం చాలు. మనస్ఫూర్తిగా ఓం నమ శివాయ అంటూ ఆ శివరాత్రి రోజును కరక్షణం చేస్తే చాలు అనమాట. ఈ డాంబికమైన ఆచారాలు లేవు. అందుకనే శివాలయాలు విష్ణువాలయాలు మనం చూసుకున్నప్పుడు విష్ణు ఆలయాలన్నీ కూడా డాంబికంగా ఉంటాయి. ఎందుకు? అలంకార ప్రియ విష్ణు. తిరుపతి ఇవన్నీ కూడా తులసి మాలలు పూలమాలలు వేస్తారు. శివుడు అన్ని కూడా సింపుల్ గా ఉంటాయి. శివాలయ వాటర్ పోసేస్తారు, మారగా వేసేస్తారు. అంటే అర్థం ఏంటంటే నాకు డాంబికమైన ఆచారాలు వద్దు అన్నాడు శివుడు. నైవేద్యాలు మీరు రకరకాల నైవేద్యాలు ఏమి పెట్టద్దు అన్నాడు. పూలు ఎంత మంచివాడు శివుడు. అసుతోషుడు అన్నారు ఆయన్ని. అప్పుడు దిగితే ప్రేమగా ఇచ్చేస్తాయి. శ్రీమాన్ ఈయనకున్నటువంటిది ఏమిటంటే తప్పులు చేసినా సరే పరమేశ్వరుడిని మనం వరం అడిగితే ఏం చేస్తాడు? ఇచ్చేస్తాడు. తప్పులే ఓకే ఎంజాయ్ చేస్తాడు. కానీ తర్వాత ఈ తప్పులకి నేను తర్వాత తీసుకుంటాను అంటాడు. విష్ణు అట్లాగా నువ్వు మొత్తం పశ్చాత్తాపం అయిపోయి ఆ పాపాలన్నీ అయిపోయి తర్వాత నా దగ్గరికి రా, అప్పుడు ఇస్తాను అంటాడు. దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ విష్ణు తత్వం అండ్ శివతత్వం. ఇద్దరు ఒకటే బాయటి శివరాత్రికి చేసేవాళ్ళు తెలుసుకోవాలి. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే శివస్య హృదయం విష్ణువు విష్ణుశ్చితయం శివ అన్నారు. కాబట్టి శివుడికి కేశవుడు విష్ణువు వేరు అనుకుని ఈ అభిషేకాలు పూజలు చేసేటటువంటి వాళ్ళు డైరెక్ట్ కైలాసం నరకానికి వెళ్ళిపోతారని శాస్త్రాలు చెప్తున్నారు. కాబట్టి శివరాత్రి రోజున శివుడు చాలా బిజీ పుట్టాడు. దేవాలయాలు వీళ్ళందరూ ఈ యొక్క కేసరగుట్టని ఇలా శ్రీశైలం అని అరుణాచలం వెళ్ళిపోతారు జనాలు. వీళ్ళెవరికి మోక్షం రాదు, అందుకు డౌట్ లేదు. ఎందుకంటే వీళ్ళంతా లైన్లో వెళ్ళేసి ఆడవాళ్ళని ముసలి వాళ్ళని చిన్న పిల్లల్ని కొక్కేస్తారు. చిన్న చిన్న పిల్లలు కూడా తలుపు పట్టు గెడల మధ్యలో చిన్న వేలుని పెట్టేస్తారు నాటకాలు. సో వీళ్ళకి ఏ మోక్షము రాదు. అందువలన మొట్టమొదట విష్ణుమూర్తి ఖాళీగా ఉంటాడు చక్కగా. ఎప్పుడు కూడా బిజీగా ఉన్నవాడి దగ్గరికి వెళ్తే ఆయన మామూలు పట్టించుకోడు. ఖాళీగా ఉంటాయి కాబట్టి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళే వారికి మాత్రమే మోక్షం వస్తుంది. ఇందులో డౌట్ లేదు. ఏ విధమైనటువంటి ఇది లేదు. శివపురాణం, అగ్ని పురాణం, గరుడ పురాణం, స్కాంద పురాణం, ఈ పురాణాలు అన్ని కూడా చెప్తున్నాయి, క్లియర్గా చెప్తున్నాయి. ఈ విషయంలో మాత్రము మనం కోటి పడి శివరాత్రి రోజున శివుడి దగ్గరికి వెళ్ళిపోతే మనకి ఏదో వచ్చేస్తుంది అనేటటువంటి భ్రమతో రాత్రి జాగరణ చేస్తాం, అంత కబుర్లు చెప్పుకుంటూ సినిమాలు చూస్తున్నాం, సీరియల్స్ చూస్తున్నాం. అట్లా కాకుండా శివనామ సంకీర్తన మనం చేసుకున్నప్పుడు బాగుండేది. కాబట్టి ఈ యొక్క శివతత్వం ఏంటంటే పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే శివుడు రెడీగా ఉన్నాడు ఇవ్వడానికి వరాలు. శివరాత్రి రోజు మనం తీసుకోవడానికి రెడీగా లేదు. ఎవరికైతే ఏళ్ళసిన దోషాలు అస్తమ దోషాలు ఉన్నాయో అటువంటి వాళ్ళ దోషాలు కూడా ఈ మహాశివరాత్రి రోజు పూజ చేస్తుంటే దోషాలు పోతాయి, శని దోషాలు. నీకు ఒక డౌట్ రావచ్చు, శనీశ్వరుడికే భయపడి శివుడు ఏళ్ళనాటి శనిలో పట్టింటే మరీ త్వరలో బాక్కుంటాడు, ఆయనే తప్పించుకోలేకపోయాడు ఈ మాలనీయ సేవ చేస్తాడని. శివుడు చిన్నపిల్లలు ఇప్పుడు తల్లిదండ్రులు పిల్లలతో ఆడుకుంటారు. ఆ పిల్లలు డాడీ నేను దక్కోసు ఆ పవర్ దక్కో నేను పట్టుకుంటానంటే శివుడు ఏం చేయాలి? పవర్ బేరెట్స్ చేస్తారు. ఆ పక్కకి ఈ సోఫా పక్కకి గోడ పక్కకి వెళ్ళి నేను నిన్ను పట్టేసుకున్నాను దొరికేశాను అంటే దొరికేశాను ఓడిపోయాను అంటాడు. ఆ విధంగా పరమేశ్వరుడు ఓడిపోయినట్టుగా శనీశ్వరుడి దగ్గర శని తన బిడ్డ కాబట్టి తన అంశ కాబట్టి అలా చేశాడు. తర్వాత పార్వతి అడిగినప్పుడు అదే చెప్తాడు, ఏమని? తోలు తీసేస్తాను మళ్ళీ నన్ను పట్టుకోవడం ఏమిటి? ఇదిగో పిప్పాచార్యుని సృష్టించి ఆంజనేయస్వామి రూపంలో రుద్రాంశ కాబట్టి వీళ్ళిద్దరి విషయంలో శనిని జయిస్తాడనమాట. ఇది ప్రపంచానికి మెసేజ్. అందువలన ఎవరైతే అమ్మ శివరాత్రి రోజున ఎవరైతే చక్కగా ఈ యొక్క మారేడాకు తెలిసి కానీ తెలియక కానీ హక్తుందా, అలాగే ఇవన్నీ కూడా చేసినట్లయితే ఉపవాసము, జాగరణం ఇవన్నీ చేస్తే డైరెక్ట్గా వీళ్ళకి పుణ్యం వస్తుందమ్మా. అలాగే పళ్ళ రేటు కూడా చాలా రేటు ఉంటాయి ఆ రోజు. మొత్తం డిమాండ్ అనమాట. పళ్ళ వాళ్ళకి పళ్ళు అమ్మే వాళ్ళని పండగ అమ్మా, ఇది పళ్ళ పండగ కాదు. అలాగే అమావాస్య పండుగ శివరాత్రి రోజున చుట్టాలు గమనిస్తే మా ఇంటికి రండి అని ఆహ్వానిస్తాను. బంధుమిత్ర సపరివార సమేతంగా రమ్మంటారు.
ఏం పెట్టక్కర్లేదు ఆ రోజు ఉపవాసం, నీళ్ళు కూడా ఇవ్వం. పచ్చి మంచి నీళ్ళతో కూడా మనము తాగం ఆ రోజు, ఉపవాసం చేస్తాం. ముఖ్యంగా భక్తులకి, షుగర్ పేషెంట్లు, ముసలివాళ్ళు, చిన్నపిల్లలు వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే మూఢభక్తితో, అతి భక్తితో చాలా మంది మంచినీళ్ళు కూడా తాగితే శివుడు కోపం వస్తుందంటే అని పడిపోయి కళ్ళు తిరిగి పడిపోతారు. వీళ్ళు బీపీ లో డౌన్ అయిపోయి శుభ్రంగా తినొచ్చు. వీళ్ళు ఎవరైతే షుగర్ పేషెంట్లు వీళ్ళు ఉన్నారో ముసలి వాళ్ళు తినొచ్చు, బిగులు తినొచ్చు, తాగొచ్చు. శివుడికి ఏం అభ్యంతరం లేదు. కాబట్టి ఖచ్చితంగా మూఢత్వాన్ని పక్కన పెట్టి నిజమైన భక్తితో శివనామ సంకీర్తనతో చెయ్యాలి. అలాగే ఫ్యాషన్ గా ఉంది కదా అని అందరూ ఈ రోజు ఆశ్రమాలకు వెళ్తున్నారు, డాన్సులు వేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. దిస్ ఈజ్ ఆల్సో శివుడు మన ఇంట్లో మనం కూర్చొని ప్రశాంతత అనేది ఏకాంతవాసంలో చేయాలి. మహాశివరాత్రి జన్మకొక శివరాత్రి అన్నారు. అంటే మనం ఎన్నో జన్మలు ఎత్తాం, ఒక జన్మలో అయినా సరే ఒక శివరాత్రి మనస్ఫూర్తిగా మనము ఏకాకిగా ఉంటూ మనం శివుడికి మనం చేసుకున్నప్పుడు ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. అంతేగాని ఆశ్రమంలోకి వెళ్తే చెప్తూనే పहुలేదు. For more videos like this, subscribe Big TV channel.